నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్లబ్ల ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ తదితర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి పేదలకు ఫలసరుకులు అందజేసిన రీజియన్ చైర్మన్ కృష్ణమూర్తి, జోన్ చైర్మన్ శ్రీరంజని. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం. నాయుడుపేటలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు. మహిళల ఆర్థికంగా ఎదిగేందుకు వృత్తి విద్యా కోర్సులు. రాజావీధిలోని సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్, ఫ్యాషన్ డిజైన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లు అందజేసిన సంస్థ ప్రతినిధులు. పేదలకు ఉచిత వైద్య సేవలు. రాపూర్లోని షాదీ మందిర్లో పెళ్లకూరు చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. రోగులను పరీక్షించి మందులు అందజేసిన డాక్టర్లు, ట్రస్ట్ ప్రతినిధులు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం రెండింటిని సమపాలనలో అమలు చేస్తున్నారని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేటలో జరిగిన సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నాయుడుపేట పట్టణంలో ఓజిలి, పెళ్లకూరు, నాయుడుపేట మండలాల్లో ఉన్న సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సమక్షంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. సహకార సంఘాల చైర్మన్లుగా పదవులు పొందిన పురుషోత్తం రాజు, ప్రభాకర్ నాయుడు, రామచంద్రారెడ్డిలతో పాటు డైరెక్టర్లను ఆమె అభినందించారు. నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కృషి చేసిన వారందరినీ పార్టీ గుర్తు పెట్టుకుని పదవులు అందజేస్తుందన్నారు. పదవులు పొందిన వారు ఆయా ప్రాంతాల సమస్యలు గుర్తించి పరిష్కరించాలని ఆమె వివరించారు. ఉయ్యాల ప్రవీణ్ గారు చెప్పినట్టు రైతు సోదరులకి అండగా నిలబడడానికి ఈ పదవులు వచ్చినందుకు మీ అందరూ అదృష్టంగా భావించాలి. మీ అందరూ కూడా రైతు సోదరులకు అనుగుణంగా పనిచేస్తూ మీకు ఇచ్చిన పదవుల్ని ఒక వరంగా తీసుకొని ఒక బాధ్యతగా రైతు సోదరుల కోసం పనిచేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. అలాగే పెద్దలందరూ కూడా ఈరోజు గత ప్రభుత్వం గురించి వాళ్ళు చేసిన ప్రచారం గురించి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు ఈరోజు ఈ ర్యాలీని ఎందుకు చేస్తున్నారని కూడా అనుమానం వ్యక్తం చేశారు. అనుమానం మన నాయకులకు ఒకటే కాదు, అక్కడ ఉన్న రైతు సోదరులకు కూడా వచ్చింది. వీళ్ళు అనవసరంగా ఎందుకు ధర్నాలు చేస్తున్నారని. ఎందుకంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత విజన్ ఉన్న నాయకుడో మనకే కాదు, రాష్ట్ర ప్రజలకి తెలుసు, వైసీపీ ప్రభుత్వానికి తెలుసు. ఆయన ఈ రోజు గురించి ఎప్పుడూ ఆలోచించరు. గతంలో మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది ఎప్పుడూ ఆలోచించే విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అది మనం గతంలోనే ఆయన నాయకత్వంలో చూసాం. ఈ రోజు కూడా 2024లో మనకు విజన్ 2047 అని 2047 గురించి ఈ రోజు నుంచి ఆయన ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాగే మీ అందరికీ తెలుసు, అన్నం పెట్టే అన్నదాతని ఎప్పుడు ఆయన ప్రిఫరెన్స్ ఇస్తూ ముందుకెళ్తూ ఉంటారు. రైతు సోదరులకి ఎప్పుడు కూడా ఆయన అండగా నిలబడుతూ ఉంటారు. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. అలాగే ఆయన రైతు సోదరుల కోసం ఏదైనా వరదలు వచ్చి పొలం మునిగిపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే ఆయన దానికి కూడా మనం ఈరోజు వాళ్ళకి కూడా సహాయం చేస్తూ ముందుకెళ్తున్నాం. అలాగే రైతు సోదరులకి ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, ఆకుతోట రమేష్, కురుగొండ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ వెంకయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు అశోక్ కుమార్ రెడ్డి, షేక్ రఫీ, విజయ్ కుమార్ నాయుడు, రవీంద్రారెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో వైజేపీ లయన్స్ క్లబ్,
వెస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు రీజియన్ చైర్మన్ డాక్టర్ కృష్ణమూర్తి, జోన్ చైర్మన్ శ్రీరంజని తదితరులు హాజరై మాట్లాడారు. స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో వైజేపీ లయన్స్ క్లబ్, వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. రీజియన్ చైర్మన్ కృష్ణమూర్తి, జోన్ చైర్మన్ శ్రీరంజని అధికారిక పర్యటన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. క్లబ్లు ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రీజియన్ చైర్మన్ కృష్ణమూర్తి, జోన్ చైర్మన్ శ్రీరంజని 5,000 రూపాయల వంతున విరాళం అందజేశారు. ఈ మొత్తాన్ని టైలరింగ్ క్యాంప్ చైర్మన్ రవీంద్రారెడ్డికి అందజేశారు. పేదలకు పలసరుకులు పంపిణీ చేశారు. అనంతరం వక్తులు మాట్లాడారు. డెలివరీ వార్డులో ఆ రోజు ఎంతమంది డెలివరీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళకి కావాల్సిన తల్లి బిడ్డకి కావాల్సిన పోషాహారం, వాళ్ళ పిల్లలకి దుస్తులు అవన్నీ మేము అందజేస్తాం. ఈ మా పర్మనెంట్ ప్రాజెక్టు. అది కాకుండా ప్రతి నెల 1వ తారీఖున ఇక్కడ డిఎన్ఆర్ కమిటీ హాల్లో ప్రతి ఒక్కరికి షుగర్ టెస్ట్లు, చాలామందికి తెలియదు, వాళ్ళకి షుగర్ ఉన్న విషయం తెలియదు. ఆ టెస్ట్లు కూడా మేము చేస్తూ ఉన్నాము. నెలకు ఒకసారి మాత్రమే, అది కూడా ఇంకా ఎక్కువ సార్లు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మా క్లబ్లో మాకు చాలా ముఖ్యులు ఉన్నారు. కుమార్ ఫస్ట్ గుర్తుకొస్తాడు. అంత గొప్ప సేవకుడు అంటే స్నేహము సేవతో పాటు మనం సర్వెంట్స్గా ఫీల్ కావాలా. నేను కోట్ వేసుకుని వచ్చినాను, ఇదేదో పెద్దని కాదు, నేను కూడా సర్వెంట్గా ఫీల్ కావాలి అవసరమైతే. మా వీడిది మరి ఆర్వీరావు గారు ఇప్పుడు 6 జిల్లాలకు మరి హెడ్, 6 జిల్లాలకు, కేవలం మీ గూడూరు టౌన్కే కాదు 6 జిల్లాలకు హెడ్. త్వరలో జస్ట్ 1.5 years గట్టిగా గవర్నర్ అవుతారు. అప్పుడు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము మనస్ఫూర్తిగా ఆయనకు అలవాటు చేశారు మాకు సర్వీస్ చేయండి అనేసి. కానీ చాలా లేటుగా వచ్చారు లయన్స్ క్లబ్ కి, క్షమించాలి. 4 ఏళ్ల ముందు మన ఆర్సీ గారైనటువంటి మా సార్ ప్రోత్సాహంతో నేను జాయిన్ అయ్యాను సార్. సో నేను నాకు 20 ఏళ్ళ సర్వీస్ ఉంది టీచింగ్లో. 2002 నుంచి టీచింగ్లో ఉన్నాను నేను. సో గవర్నమెంట్ జాబ్ అయితే 2008లో వచ్చింది. సో ఇక్కడికి నెల్లూరుకి నేను ఉత్తరాంధ్రలో వర్క్ చేశాను సార్, సర్వీస్ కమిషన్ మీద అపాయింట్ అయ్యి. ఇక్కడికి 2015లో వచ్చాను నేను నెల్లూరుకి. రాగానే ఫస్ట్ రెడ్ క్రాస్ జాయిన్ అయ్యాను. రెడ్ క్రాస్ వాళ్ళు ఎందుకో నాకు ఆకర్షించారు, వెంటనే జాయిన్ అయ్యాను. ఆ తర్వాత మన కృష్ణమూర్తి సార్ గారు ప్రోత్సాహంతో నేను మన లయన్స్ క్లబ్లోకి వచ్చాను. సో నాకు వీలైనన్ని సేవలు, నేను సార్ చెప్పినంత స్పీచ్కి నేను అర్హురాలు కాదు. నేను యాక్చువల్గా నాకు వీలైనన్ని సర్వీస్ చేస్తున్నాను. నేను మా కాలేజ్లో లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్షిప్లో నేను చేసిన ఒక మంచి ప్రోగ్రామ్ ఏంటి అంటే, చదువుకున్నాం కాబట్టి ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ లాగా కోరమాండల్ ఇంటర్నేషనల్ తిరుపతి వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ అప్లై చేసి ఒక 13 లక్షలు తెప్పించాను కాలేజ్కి. దాంట్లో 5 లక్షలతో ఒక కుట్టు శిక్షణ కేంద్రాన్ని పెట్టి సింగర్ మెషిన్స్ మొదలే వచ్చేసాయి అన్నమాట. పవర్ తో రన్ అయ్యే మెషిన్స్ ఒక 15 మందికి. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు చంద్రశేఖర్ రెడ్డి, బండ్ల సుధాకర్, రాజేంద్ర ప్రసాద్, ఇంతియాజ్, కావేరి, కృష్ణకుమార్, సంగమిత్ర, వేణురెడ్డి, రత్నం గౌడ్, ప్రసాద్, హరికృష్ణ, మురళీరాజు, ఎస్ఎల్ఎన్ స్వామి, పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం పొందినప్పుడు మహిళా సాధికారతకు ఒక అడుగు ముందుకు వేసినట్లు అవుతుందని సునీత సేవా సంస్థ అధ్యక్షుడు సారంగం శ్రీనివాసులు అన్నారు. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్ మరియు ఫ్యాషన్ డిజైన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సంస్థ అధ్యక్షుడు సారంగం శ్రీనివాసులు తదితరుల చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా సారంగం శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు సునీత సేవా సంస్థ వృత్తి విద్యా కోర్సులతో పాటు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. కొత్తగా ప్రారంభమయ్యే బ్యాచ్ కు దరఖాస్తులు ఇస్తున్నట్లు ఆయన వివరించారు. అదే కాకుండా మీరు చైతన్యవంతులు కావాలా, సమాజంలో విషయాలు మీరు నేర్చుకోవాలా. అంతేకాకుండా సమాజంలో విషయాలు నేర్చుకునేదే కాకుండా ఇక్కడ కలిసిమెలిసి ఉండడం వల్ల ఒకరికొకరికి మంచి హెల్ప్ కుదురుతుంది. మన సమాజంలో ఎట్లుండాలా, ఏం చేయాలా అనేది ఒకటి. సునీత సేవా సంస్థ చేసే సేవల్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు కూడా డబ్బు ఖర్చు పెట్టండి. సేవ అంటే కేవలం డబ్బుతోనే కాదు, ఒక బాధల్లో ఉండే వాళ్ళకి ఓదార్పు మాటలు చెప్పినా కానీ అది సేవే. ఒక మంచి
మంచి సలహా ఇచ్చినారు అనుకోండి, అది కూడా సరే. మీ పిల్లల్ని మీరు ఎలా చాటుకోవాలా, ఒక పిల్లలైతే పెద్దలతో ఎలా ఉండాలా, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు స్నేహితులు మారి ఉండాలి. పిల్లలకి ఏ కష్టం వచ్చినా వాళ్ళు చెప్పుకునే స్వతంత్రం తల్లిదండ్రులు ఇవ్వాలి. పిల్లలు కూడా. సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి మాట్లాడుతూ, కార్యాలయంలో మహిళలకు భద్రతతో పాటు క్రమశిక్షణతో కూడిన వృత్తి విద్యా కోర్సులు శిక్షణ ఇస్తున్నామని, ఎవరి నుండి ₹1 కూడా స్వీకరించడం లేదని ఆమె వివరించారు. 25 సంవత్సరాలుగా 10,000 మంది పైన మహిళలకి 25 రకాలు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సులో శిక్షించింది. నిజంగా కూడా ఇందాక స్వాతి చెప్పినట్టు ఇంకా పలువురు మాట్లాడారు. ఇక్కడికి వచ్చి మేడం కన్సల్ట్ అయ్యి పలానా తేదీ రమ్మంటే వచ్చి అప్పటి నుండి కూడా మేము మేడం మమ్మల్ని ప్రోత్సహించడం కానీ అన్నీ బాగున్నాయి. ఇక్కడ సిస్టమ్ కూడా చాలా బాగుంది. అంటే అమ్మాయిని ఎంత ప్రొటెక్షన్గా ఉంచారో అంత ప్రొటెక్షన్గా ఉంచారు. ప్రొటెక్షన్గా ఉంది. ఇక్కడ సిస్టమ్ కూడా బాగుంది. నేర్పించే విధానం కూడా చాలా బాగుంది. మేడం చాలా ఓపికగా నేర్పించారు. మేడం అసలు మాకు ఏం రావు. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లౌజులు కుట్టడం కానీ మా పక్కింటి వాళ్ళ మేడంకి సార్కి జ్యోతి మేడం మాకెంత ఓపికగా నేర్పిస్తారంటే లవ్ యూ మేడం. మేము ఇన్ని రోజులు మాకు 2.5 నెలలు అంత లోపలే అయిపోయింది అన్నట్టు అనిపించింది. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన సార్కి మేడం, సునీత సేవా సంస్థకి ముందుగా ఎప్పటికీ రుణపడి ఉంటాం, ఎప్పటికీ మర్చిపోలేము. సునీత గారు ప్రస్తుతానికి ఇక్కడ లేకపోవచ్చు, కానీ ఇంతమంది మనసులో ఖచ్చితంగా బతికే ఉన్నారు మేడం. సంస్థ కూడా ఉద్దేశం ఇంతమంది ఇంత బాగా నేర్చుకుని ఎవరు వాళ్ళు కుట్టుకోగలుగుతున్నారంటే ఖచ్చితంగా సునీత సేవా సంస్థ ఎప్పటికీ రుణపడి ఉంటాం మేడం. నిజంగా మీరందరూ సునీత సేవా సంస్థ ద్వారా నేర్చుకుని ఉపాధి పొంది ఉంటే ఒక్కసారి. ఈ కార్యక్రమంలో శిక్షకురాలు జ్యోతి, మహిళలు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన సోలార్ వాడకంపై ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, శివకుమార్, మోహన్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, ఇజ్రాయెల్, కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటి దగ్గరకు వచ్చి మీ అప్లికేషన్ దాంట్లో ₹1,02,000 మాత్రం ఇస్తారు. మనం ₹1,000 కట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. మొత్తం టోటల్గా దానికి సంబంధించిన కార్యక్రమం మొత్తం కూడా వాళ్ళే పూర్తి చేస్తారు. దాంట్లో ₹78,000 సబ్సిడీ మనకు వస్తుంది. పోతే ₹1,12,000 మనం కట్టాల్సి ఉంటుంది. దీనికి ప్రతి నెల కూడా ₹2,100 మనం కట్టుకోవాల్సి వస్తుంది బ్యాంకులో. ఇది ₹2,000 కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం ఉంటుందని మన వాళ్ళకందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కరెంటు బిల్లు 200 యూనిట్లు వచ్చే వాళ్ళు కానీ ఉంటే 2 కిలోవాట్స్ కానీ పెట్టుకుంటే ₹1,20,000 మనకు మంజూరు అవుతుంది. దాంట్లో ₹60,000 సబ్సిడీ ఉంటుంది. పోతే మిగిలిన ₹60,000 మాత్రమే మనం బ్యాంకులోనూ కట్టాల్సి వస్తుంది. అప్పుడు మనకు ₹1000 కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి అది పూర్తిగా ఉపయోగం ఉంటుంది. దీన్ని మనం అందరం కూడా అవగాహన చేసుకుని మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా గ్రామాల్లో అందరూ మాట్లాడుకొని మనం దీన్ని సోలార్ని మనం అందరూ పెట్టించుకోవాలి. దానికి సంబంధించిన స్టాఫ్ కూడా మన పార్టీ ఆఫీస్ కూడా పెడతారన్న. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ ఆధ్వర్యంలో 47వ ఆవిర్భావ దినోత్సవం ఎస్డబ్ల్యూఎఫ్ డిపో ఆధ్వర్యంలో గూడూరులోని ఆర్టీసీ డిపో వద్ద మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ తిరుపతి రీజనల్ గౌరవ అధ్యక్షులు మల్లికార్జున్, సిఐటియు గూడూరు ప్రధాన కార్యదర్శి బివి రమణయ్య, ఎస్డబ్ల్యూఎఫ్ సీనియర్ నాయకులు శేషయ్య, నారాయణ, డిపో సీనియర్ నాయకులు కెఎస్ వాసులు,
డిపో అధ్యక్ష కార్యదర్శులు రఘురాం, శ్రీధర్, ఆఫీసర్ బేరస్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆర్టీసీలో ఎస్డబ్ల్యూఎఫ్ ఆవిర్భావము ఎందుకు వచ్చింది అని అంటే, యాజమాన్యాలు ఉద్యోగుల్ని కార్మికుల్ని విభజించి పరిపాలిస్తూ నష్టదాయకంగా వాళ్ళకి ఇబ్బందికరంగా విధానాలని అవలంబిస్తున్న క్రమంలో ఎన్ని యూనియన్లున్నా ఎన్ని జెండాలున్నా కార్మికుల యొక్క సంక్షేమ అజెండాగా ఉండాలని అందరూ ఐక్యంగా పోరాడితే తప్ప కార్మిక వర్గ ప్రయోజనాలను కాపాడుకోలేమనే ఉద్దేశంతో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ని 1979లో ఆర్టీసీలో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కార్మిక వర్గ ప్రయోజనాల కోసం, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వ రంగంగా బలపరిచేదానికోసం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషను నిరంతరం కృషి చేస్తూనే ఉంది. అయితే గతంలో చాలా ఐక్య పోరాటాలు జరిగినాయి. పీఆర్సీల సందర్భంగా కానీ, ప్రభుత్వ విధానాలు అవలంబించినటువంటి గత ప్రభుత్వాలు కానీ వీటిని వ్యతిరేకిస్తూ ఐక్య పోరాటాలు చాలా జరిగినాయి. అవన్నీ జరగబట్టే ఈరోజు ఆర్టీసీ ఇంకా నిలబడి ఉంది. లేకపోతే ఎప్పుడో గత ప్రభుత్వంలో, మన ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడే ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నించింది 2001లో. అప్పట్లో చాలా ప్రఖ్యాతగాంచినటువంటి ఉద్యమం నడిచింది. దీనికి ప్రధానంగా ప్రాధాన్యత వహించింది స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్. అయితే ఈరోజు యాజమాన్యాలు మనం ఏమైతే చెప్తున్నామో ఐక్యంగా ఉండమని కార్మిక వర్గానికి, దీనికి వ్యతిరేకంగా కార్మికుల్ని యూనియన్లుగా విడదీసి గూడూరు డిపోలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 47వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. చాలా సంతోషకరమైన విషయము. ఉమ్మడిగా ఉంటూ ఒక ఐక్యతగా ఉంటూ కార్మికులందరూ ఈ ఆవిర్భావ దినోత్సవానికి హాజరు కావడం చాలా గొప్ప విషయం. పోతే ఈ ఆర్టీసీ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అదేవిధంగా శ్రీశక్తి పథకం అనే ఒక మహిళలకు ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టారు ప్రస్తుత గవర్నమెంటు, కూటమి ప్రభుత్వం. కానీ దాన్ని మేము ఆహ్వానిస్తున్నాము, దాన్ని వ్యతిరేకించడం లేదు. ఈ ఆర్టీసీలో పని భారం డ్రైవర్లకి కండక్టర్లకి ఎక్కువ అవడం, ఇక మహిళల సంఖ్య బస్సులు లేకుండా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం ఇది ఎంతవరకు అనేది చాలా విమర్శలకు దావతీస్తుంది. ఈ కొత్త బస్సులు అనేటివి లేవు, కాకపోతే కొత్త నియామకం అనేది లేదు. పాత వర్కర్ల దగ్గరనే, పాత కార్మికుల దగ్గరనే ఈ పని విధానాన్ని ఎక్కువ గంటలు పని చేపిస్తున్నారు. 8 గంటల పని విధానాన్ని 12 గంటలు 15 గంటల పని విధానాలుగా కొనసాగిస్తున్నారు. ఈ పథకం పెట్టిన తర్వాత, మహిళలకు ఉచిత పథకం పెట్టిన తర్వాత పెద్ద తలగనొప్పిగా భారంగా మారిపోయింది. ఈ కండక్టర్లకు కానీ డ్రైవర్లకు కానీ మహిళల దౌర్జన్యం ఎక్కువైపోయింది. దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. నాయకులు ఏంటంటే మేము ఈ విధంగా పథకాలు పెట్టాము, బాగా ఆవిర్భావ దినోత్సవాలుగా వరల్డ్ కప్ జరుపుకుంటున్నాం. గతంలో తమ నాయకుల ఆస్తులు కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని, భూములను ఒకరి పేరు మీద ఒకరు మార్చివేసి అక్రమంగా లాక్కున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని సర్వేపల్లి టీడీపీ కార్యాలయంలో మనుబోలు మండలం అక్కంపేట మైనార్టీ నాయకులు అమీర్ బాషా ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన 36 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, గాలి రామకృష్ణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అమీర్ బాషా, కోదండ రామిరెడ్డి, శివుడు రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మంగమ్మ 36 కుటుంబాలు చేరాయి మా తెలుగుదేశం నాయకుడు అమీర్ బాషా గారి ఆధ్వర్యంలో. ఇంక ఇదంతా చేపల చంచయ్య, నాటకం శ్రీహరి, కంట్రోల్ కంట్రాతి వెంకటరమణయ్య, కందలి అంటే అన్ని పేర్లు చదవటం చాలా పెద్ద 36 కుటుంబాలు చేరినాయి ఒక చిన్న పంచాయతీలో. ఇది వాళ్ళందరికీ నేను స్వాగతం చెప్తున్నాను. పాత కొత్త తేడా లేకుండా అందరినీ కలుపుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచి కూడా ఆయన వైసీపీ కాబట్టి ఆ పేదోళ్ళ నోళ్ళు కొట్టండి, ఆయన వేరే పార్టీ కాబట్టి వాళ్ళని కేసులు పెట్టండి అనే అలవాటు మాకు లేదు.
లాస్ట్ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు నానా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవటం పెద్ద సమస్య అయిపోయింది. హైకోర్టు దాకా తిరగాల్సి వచ్చింది. అన్ని ల్యాండ్ రికార్డ్స్ మార్చేసేసారు. అందుకే 3 తహసీల్దార్లు సస్పెండ్ అయినారు. ఇప్పుడు నేనేమంటాను, మేము వచ్చాము, ఎవరి పొలమన్నా రికార్డు మార్చి, 1 సెంటు రికార్డు మార్చి చేసామా? మీరు టోటల్గా ఏదైతే భూములలో అన్యాక్రాంతం చేసి తహసీల్దార్ల దగ్గర సంతకాలు పెట్టించి చేశారో అవన్నీ తిరిగి చక్కబెట్టేదే పెద్ద సమస్య అయిపోతుంది. మండల మీట్ కు హాజరు కాకపోవడం మంచి పద్ధతి కాదని పిఏసిఎస్ చైర్మన్ పొన్నూరు రామకృష్ణయ్య అన్నారు. మనుబోలు మండల సర్వసభ్య సమావేశానికి పలువురు ఎంపీటీసీలు గైర్హాజరు కావడంతో కోరం లేక సమావేశం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రామకృష్ణయ్య మాట్లాడుతూ జీతాలు అందడం లేదని హాజరు కాకపోవడం సరైన కారణం కాదని తెలిపారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు గుండాల శిరీష, శివుడు రాజాగౌడ్, రావుల జితేంద్రగౌడ్, సర్వేపల్లి శివ పాల్గొన్నారు. నన్ను ఇటీవల మునుగోలు పిఏసిఎస్ చైర్పర్సన్గా నామినేట్ చేశారు గవర్నమెంటు. మండలంలో సర్వసభ్య సమావేశం జనరల్ మీటింగ్ ఈరోజు జరుగుతుందని నాకు అజెండా ఫారం పంపించారు. దాని మీద వాళ్ళ ఆహ్వానం మేరకు వచ్చాను. ఈ సమస్యలన్నీ చర్చించుకుంటే సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ అటెండ్ అయ్యి వాళ్ళ సమస్యలన్నీ చెప్పుకుంటే గవర్నమెంట్ ద్వారా ఏదన్నా ఉంటే పరిష్కరించేదానికి కూడా అవకాశం ఉందని అది తెలుసుకుంటామనే ఉద్దేశంతో వస్తే ఇక్కడ ఏదో కారణాలు పెట్టుకొని మీటింగ్ని బాయ్కట్ చేశారని తెలిసింది. నాకు తెలిసి ఏదో శాలరీ లేదని అంటున్నారు. అంతవరకు నిజం అది వాస్తవం కాదు. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేది మనం ఎందుకంటే గ్రామ సమస్యలు, ప్రజల సమస్యలు తీర్చేదానికి ఎన్నుకున్నారు. దానికి న్యాయం చేయాలని సభ్యులకి విన్నవించుకుంటూ ఈ పద్ధతి మంచిది కాదని. రాపూర్లో నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని పెళ్లకూరు చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చాగనం గౌరీశంకర్, సీఈఓ సీతారామనాయుడు తెలిపారు. రాపూర్లోని షాదీ మంజిల్ ఆవరణలో ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయ వారి పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. రోగులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో ట్రస్ట్ ఏవో కృష్ణగల్లా, అరవింద నేత్రాలయ సిబ్బంది జీవన్, షాదీ మంజిల్ సభ్యులు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. నెల చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయం వారి సౌజన్యంతో రాపూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ప్రతి నెల కూడా మనము ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. రాపూరు పరిసర ప్రాంతాలలో కంటి పొరతో బాధపడేటువంటి వారు ఎక్కువ మంది ఉండడం వల్ల పెట్టిన ప్రతి నెల కూడా మనకి చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. అనేక మంది రోగులు రాపూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చి మరియు డక్కిలి మండలంలో కూడా చాలా గ్రామాల నుంచి వచ్చి ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఉచితంగా అందరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారందరికీ కూడా కంటి పొర ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది. అలాగే అవసరమైన వారందరికీ కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వారికి మందులు కూడా ఇవ్వడం ఉచితంగానే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆపరేషన్కి సెలెక్ట్ అయిన వారందరినీ కూడా ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయంకి తీసుకువెళ్ళి అక్కడ రేపు మరలా ఒకసారి పరీక్షలు చేయించి అవసరమైన వారందరికీ కూడా కంటిపొర ఆపరేషన్లు చేయించి తిరిగి గురువారం మధ్యాహ్నం మన రాపూరు పట్టణంలో వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇప్పటి వరకు మనం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అనేక మండలాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు చాగనం గౌరీశంకర్ గారు చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 60,000 మందికి ఉచిత నేత్ర వైద్య పరీక్షలు చేయించడం జరిగింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెట్టిన కేసులని రాజకీయ కక్షతో పెట్టిన కేసులేనని ప్రజలందరికీ తెలుసని వైకాపా ఎస్సీసీఎల్ నాయకులు, వార్డు సభ్యుడు బదిపూడి సురేష్, ముదివర్తి సాయి తదితరులు పేర్కొన్నారు. మనుబోలు మండలం జర్లకొండూరు పంచాయతీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వెంకటాచలం మండలంలో తరలించిన అక్రమ గ్రావెల్ కు అనుమతి ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. కాకాని
సోమిరెడ్డి అందరం కలిసి వెళ్దామని, వాస్తవాలేమిటో తేలుద్దామని పేర్కొన్నారు. గ్రావెల్ త్రవ్వకాలు అక్రమ కేసులపై సిబిఐ విచారణ చేయించాలని సోమిరెడ్డికి వారు సవాల్ విసిరారు. ఈ సమావేశంలో నాయకులు నావూరు సంతోష్, కుసుమూరు సునీల్, మందా పరశురాం, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది నాయకులు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్లో మా యొక్క ప్రీతమ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. ఆ విమర్శలలో వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అక్రమ కేసులని, మైనింగ్లని ఏదేదో మాట్లాడారు. అదేది కాకుండా మా నాయకులు వీళ్ళకి చెప్పిన విధానం ఏంటంటే, ఒకటి వెంకటాచలం మండలంలో గ్రావిల్ ఎత్తినారు అని అన్నారు. గ్రావిల్ ఎత్తింది వీళ్ళ కాడ పర్మిట్లు ఉంటాయి కదా, ఎంత దూరం పర్మిట్లు ఉన్నాయి, ఆ పేపర్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎంత దూరం మైనింగ్ ఎత్తారు, గ్రావిల్ ఎత్తారు అనేది కావాలన్నారు. ఇంకొకటి సిబిఐ ఎంక్వైరీ, దీని మీద అక్రమ కేసులలో వీళ్ళే అధికారంలో ఉన్నారు కదా, ఆయన చెప్తా ఉన్నారు మీరు అధికారంలో ఉండి మీరు సిబిఐ ఎంక్వైరీ వేసుకోవచ్చు కదా. సిబిఐ ఎంక్వైరీ వేయకుండా మీ పార్టీకి మీరు ఏదో నోటికొస్తే అది మాట్లాడేసి అక్రమ కేసులలో వరద మైనింగ్ అంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కదానికి సరే అక్రమ కేసులు పెట్టారు, దేనికైనా ఎవిడెన్స్ ఉందా? రేపు అవి నిలబడతాయా? అవన్నీ నిలబడవని వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు, అది గోవర్ధన్ అంటే అన్నగారికి తెలుసు. రేపు అనేది ఎంక్వైరీ ఉంటాయి, కేసులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ పూర్వోత్తరాలలో కడిగిన ముత్యంలాగా మా అన్నగారిని మేము తీసుకొచ్చుకుంటాము. ఈ విధంగా ఏది కూడా సరే ఒక మనిషిని ఉద్దేశించి విమర్శించే విధంగా మాట్లాడకూడదు, ఇది కరెక్ట్ కాదు అని మా జర్లగొండూరు పంచాయతీ నుంచి ఈరోజు మేము చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా ఏ విధంగా అన్నగారిని విమర్శిస్తున్నారో మీ అందరూ కూడా పదే పదే చెప్పడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు, ఏ ఒక్కరిని కూడా మేము వదిలిపెట్టేది కూడా ఉండదు. ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని మేము తెలుపుతాం. గూడూరులోని సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో కేవీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరియు మ్యాన్ కైండ్ ఫార్మసీ వారి ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసర సరుకులు, పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ, వృద్ధాశ్రమానికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని, అనారోగ్య సమస్యలున్నా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కీర్తి, శేషాద్రి, ఆశ్రమ నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. తరఫున మరియు మ్యాన్ కైండ్ ఫార్మా వాళ్ళ సహకారంతో ఉన్నటువంటి మేడం గారి సహకారంతో ఇవ్వడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరియు మా హాస్పిటల్ ఈ ఆశ్రమానికి దగ్గర ఉండడం వల్ల మేము ఎప్పుడైనా కానీ మెడికల్ పర్పస్ కానీ ఏదైనా హెల్ప్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని వినియోగించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆశ్రమం ఇటువంటి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇక్కడ ఉండేటువంటి వృద్ధులకు కానీ చాలా మేము ఎప్పుడు వింటూ ఉంటాము, మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ అన్నిటికీ చాలా శ్రద్ధ వహిస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళ ఆరోగ్యపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, ఇంకేదన్నా హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా మేము చేయడానికి ముందుంటాము. రైఫిల్ షూటింగ్ స్టేట్ మీట్ కు శ్రీ గాయత్రి విద్యార్థులు ఎంపికయ్యారు. దీంతో గూడూరులోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులు తేజస్వి, ఈప్సిత జిల్లా స్థాయిలో ప్రథమ, తృతీయ స్థానాలు సాధించడంతో వారిని అభినందించారు. అనంతరం కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మస్తాన్ బి, నజీరా, సుప్రజ, రజని, రేవంతి, శిరీష, భవానీ, సుప్రియ, సమ్రిన్, యామిని, ధనశ్రీ, శాంతిప్రియ, ఉమా, హరిత, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా పిల్లలు రైఫిల్ షూటింగ్లో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం గూడూరు నుంచి మా పిల్లలు రైఫిల్ షూటింగ్లో ఎంతో ప్రతిభను కనబరిచారు. దీనికి గుర్తుగా మాకు 9th క్లాస్ చదువుతున్న గురు తేజస్వి ఫస్ట్ అండర్ 14లో ఫస్ట్ ప్లేసు, అలానే ఈప్స్తశ్రీ 3rd ప్లేస్ని కైవసం చేసుకున్నారు. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. మా పిల్లల్ని ఇలాగే రకరకాల పలు రకాల ఆటల్లోనూ స్పోర్ట్స్లోనూ ఎంకరేజ్ చేస్తామని గూడూరు ప్రజలందరూ. పోటీలలో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు రైఫిల్ షూటింగ్ స్టేట్ మీట్కి ఎంపిక కావడం జరిగింది.
సో జిల్లా స్థాయిలో మా శ్రీ గాయత్రి స్కూల్ విద్యార్థిని తేజస్వి మొదటి స్థానంలో, అలాగే ఈప్సిత శ్రీ జిల్లా స్థాయిలో 3వ స్థానంలో నిలిచి సో రైఫిల్ షూటింగ్ స్టేట్ మీట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ సెలెక్ట్ అయినందుకు సో స్టూడెంట్స్కి మా స్కూల్ యాజమాన్యం తరపున, టీచర్స్ అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళు సో తక్కువ సమయంలో అద్భుతంగా రైఫిల్ షూటింగ్లో మంచి స్థానం సాధించే విధంగా కృషి చేసిన కోచ్ శివశంకర్ సార్, జయశంకర్ సార్కి కూడా మేము మా స్కూల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా బొంతపల్లి మహేష్ కుమార్, శైలజ, వారి కుమార్ రుక్విత్ వ్యవహరించారు. కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి గూడూరు 16/9/2025 ఈరోజు ఉభయదాతలుగా హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ బొంతపల్లి మహేష్ కుమార్, ఎలక్షన్ ఆఫీసర్ ఆయన, వారి సతీమణి బి శైలజ గారు, వాడు కుమారుడు బి రుక్విత్ బిఎస్ఓలో ఉంటారు. వాళ్ళ తరఫున అన్నదానం చేయమని మనకు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 10,568 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 84,544 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,13,700 రూపాయలుగా పలికింది. ఇక గ్రాము వెండి ధర 136 రూపాయల 80 పైసలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్లబ్ల ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ తదితర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి పేదలకు ఫలసరుకులు అందజేసిన రీజియన్ చైర్మన్ కృష్ణమూర్తి, జోన్ చైర్మన్ శ్రీరంజని. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం. నాయుడుపేటలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవన విజయశ్రీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వృత్తి విద్యా కోర్సులు. రాజావీధిలోని సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్, ఫ్యాషన్ డిజైన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లు అందజేసిన సంస్థ ప్రతినిధులు. పేదలకు ఉచిత వైద్య సేవలు. రాపూల్లోని షాదీ మందిర్లో పెళ్లకూరు చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. రోగులను పరీక్షించి మందులు అందజేసిన డాక్టర్లు, ట్రస్ట్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.